కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. అప్పట్లో కరెంటు లేదు, గడియారాలు అస్సలే లేవు. ఆకాశంలో సూర్యుడు వస్తేనే పగలు, సూర్యుడు పోతేనే రాత్రి. ప్రకృతితో పాటే మనుషుల జీవనం సాగేది. యుగ యుగాలుగా ఈ సృష్టిని తన వెలుగుతో నిద్రలేపుతుంది సూర్యభగవానుడు. అలాంటి సూర్యభగవానుడికి ప్రతిరోజు కంప్లైంట్స్ వస్తున్నాయి. సూర్యుడా, బట్టలు ఆరట్లేదు, వానలు పడుతున్నాయి, కొద్దిగా ఎండ ఇయ్యచ్చు కదా. ఏంటో ఈ ఎండ మండిపోతాంది, పంటలు కూడా సరిగా పండడం లేదు. ఓ సూర్యదేవా, కొంచెం చల్లబడచ్చు కదా. బా, ఎండాకాలం వస్తే ఒక బాధ, వానకాలం వస్తే ఒక బాధ. నాకేమైనా పర్సనల్ లైఫ్ లేదా? అలాంటి సందర్భంలో సూర్యభగవానుడికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. నిరంతరం నేను ఇచ్చే ఈ వెలుగుని, వెచ్చదనాన్ని మనుషులు ఎంతవరకు గుర్తిస్తున్నారు? నా వెలుగు లేకపోతే వాళ్ళ బతుకులు ఏమవుతాయి? వాళ్ళలో ధర్మం ఎంత, స్వార్థం ఎంత అని పరీక్షించాలనుకున్నాడు. అంతే, ఒక్కసారిగా ఆకాశం నుండి ఒక తేజస్సుల భూమి మీదకు దిగి ఒక వృద్ధుడి రూపంలో చేతిలో పాతకాలపు కర్ర పట్టుకొని బంగారు వర్ణం శాలువా కప్పుకొని ఆ రాత్రికి రాత్రి ఒక పల్లెటూరి పొలిమేరలోకి చేరుకున్నాడు. ఊరి చివర ఉన్న ఒక పాత రచ్చబండ అరుగు మీద సూర్యతాత ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆయన ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు ఉంది. ఆయన శాలువా నుండి ఒక సన్నటి పసుపు రంగు వెచ్చని కాంతి వస్తుంది. ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాను ఈ పల్లెటూరి జనాలు. ఉదయం కోడి కొయ్యగానే లేచి నా ఎండ రాగానే పనుల్లోకి వెళ్ళిపోయే అమాయకులు కొందరు, నా వెలుగులోనే మోసాలు చేసి స్వార్థపరులు ఇంకొందరు. సరే, చూద్దాం. ఈరోజు తెల్లవారేది లేదు, నా విలువ ఈ భూమి మీద పడేది లేదు. పగలు కూడా రాత్రిలాగే ఉండిపోతే ఈ మనుషులు పడే అవస్థలు ఏంటో, వాళ్ళ అసలు నైజం ఏంటో యారు మీద కూర్చొని తీరికగా గమనిస్తాను. దగ్గరలో ఉన్న ఒక మట్టి గోడ మీద నిద్రపోతున్న కోడిపుంజ నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. అబ్బా, ఏంటి చలి, ఎముకలు కొరికేస్తుంది. ఆకాశం ఏంటి ఇంకా ఇంత నల్లగా ఉంది? ఒకవేళ నాకేమైనా కళ్ళు పోయాయా, లేక సూర్యుడు ఇంకా నిద్ర లేవలేదా? ఈ ప్రశ్న నేను కోయాలా వద్దా? సరే, 50% కోస్తా. సమయం ఉదయం 6 గంటలు దాటుతుంది. కానీ సూర్యభగవానుడు రచ్చబండ అరువు మీద తీరికగా కూర్చొని ఉండడంతో ఆకాశం ఇంకా కటిక చీకటిగానే ఉంది. పల్లెటూరు జనాలకి గడియారాలు లేకపోయినా వాళ్ళ ఒంట్లో ఉన్న అలవాటు ప్రకారం నిద్ర లేచారు. అరే, ఈ రోజు ఏంటి ఇంకా తెల్లవారలేదు? మౌ పట్టిందేమో అనుకొని చీకట్లోనే తమ పనులు తాము మొదలుపెట్టారు. వెలుగు లేకపోతే మనిషి బతికి ఎంత అయోమయంగా ఉంటుందో ఆ పల్లెటూరి అవస్థలు చూస్తే తెలుస్తుంది. దొడ్లో పశువుల దగ్గర రైతు ఎల్లయ్య ఆవలిస్తూ ఒక చేతిలో పాలముంత పట్టుకొని నిద్రమత్తులో నడుచుకుంటూ వస్తాడు. కళ్ళు కనిపించగా ఒక పశువు దగ్గర కూర్చుంటాడు. ఏమయ్యా అను, ఏంటి తల్లి, ఇంకా పడుకున్నావా? లేవమ్మా, లేచి కాసిని పాలేవమ్మా, పాలు అమ్ముకొని రావాలి. ఎల్లయ్య చీకట్లో పాలు పితకడానికి చెయ్యి వేస్తాడు. వెంటనే ఆ పశువు ఎల్లయ్యను ఒక తన్ను తన్నుతుంది. అంతే, ఎల్లయ్య ఎగిరి గడ్డివాములో పడతాడు. ఆ అరుపుకి పక్కనున్న సోమయ్య చేతిలో కాగడ పట్టుకొని వస్తాడు. ఒరేయ్ ఎల్లయ్య, ఏంట్రా ఈ గడ్డివాములో పడ్డావు? చూడరా సోమయ్య, ఈ అనుకి ఇయాల ఏమైందో ఏమో, పాలు అడిగితే తన్నేసింది. ఓరి వెర్రి ఎల్లయ్య, నువ్వు పాలు పితికింది గేది అనుది కాదురా, ఆ పక్కన కట్టేసిన మన దున్నపోతు సుబ్బిగాడిది. చీకట్లో గేదె ఏదో దున్నపోతేదో కూడా తెలుసుకోలేవా? అబ్బా, చిచ్చి, చీకట్లో ఏం కనిపించలేదురా. ఉదయాన్నే నిద్ర లేచిన అప్పన్న చీకట్లో ముఖం కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్తాడు. అక్కడ త్రాగడానికి నీళ్లున్న కుండ, పక్కనే వాకిట్లో చల్లడానికి ఆవు పేడ కలిపి పెట్టిన ఇంకో కుండ ఉంటాయి. అబ్బా, ఏంట్రా ఈ చీకటి? అరే, నీళ్ళ కుండ ఎక్కడుందిరా, కనిపిస్తలేదు. అబ్బా, దొరికిందిరా. ఏంటి, ఈరోజు నీళ్లు భలే చిక్కగా ఉన్నాయి, పైగా పచ్చిగడ్డి వాసన కూడా వస్తుంది. ఇంతలో పక్క నుంచి సోమయ్య కాగడ పట్టుకొని వస్తాడు. ఆ కాగడ వెలుగులో అప్పన్న ముఖం నిండు ఆవు పేడ మూసుకొని పన్నిగా కనిపిస్తాడు. సోమయ్య అది చూసి షాక్ అయి పడి నవ్వుతాడు. అరే అప్పన్న, ఏంట్రా నీ ముఖం నీళ్ళకుండా అనుకొని ఆవు పేడ కుండలో ముఖం పెట్టావేంట్రా? ఒరే సోములు, ఆపురా, నన్ను చూసి నవ్వకు. చీకట్లో ఏం కనిపించలేదురా. చిచ్చి, పొద్దు పొద్దున ఎవరి ముఖం చూసానో ఏమో. ఈ రచ్చ అంతా చూసిన సూర్యతాత ముఖంలో ఒక అందమైన చిరునవ్వు వస్తుంది. కాస్త జాలి కూడా కనిపిస్తుంది. నా వెలుగుకి వీళ్ళ బతుకుల్లో ఎంత విలువ ఉందో వీళ్ళ పిచ్చి పనులే చెబుతున్నాయి. ఉదయం నేను రాకపోతే ఈ భూమి మీద బతుకు బండి ముందుకు సాగదన్నమాట. అలా
గంటలు గడిచిపోయాయి. కోళ్ళు కోసిన, పక్షులు అరిచిన, ఆకాశంలో సూర్యుడు మాత్రం రాలేదు. పగలు అనేది లేకుండానే మళ్ళీ రాత్రి వచ్చేసింది. సూర్యుడు వెచ్చదనం లేకపోవడంతో ఆ ఊరిని ఎముకలు కొరికి చలి కమ్మేసింది. ఆ వింత చలికి ఊరంతా గజగజ వణికిపోసాగారు. కరెంటు లేని ఆ పాతకాలంలో చలిమంట ఒక్కటే ఆధారం. వెచ్చదనం కోసం ఊళ్ళో జనాలు పడే పాటలు, ఒకరి కట్టలు ఇంకొకరు దొంగలించుకుంటూ వాళ్ళు చేసే పనులు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. గంట కట్టే చీకటి చలిలో సోమయ్య వణుకుతూ చప్పుడు చేయకుండా ఎల్లయ్య దొడ్లోకి దొంగతనంగా వెళ్తాడు. అక్కడ ఉన్న 2 కట్టెలను తీసుకొని నెమ్మదిగా నడుస్తుంటాడు. అంతలో వెనుక నుండి ఎల్లయ్య సోమయ్య భుజం మీద గట్టిగా చేయి వేస్తాడు. దొంగ దొంగ, ఇంత ధైర్యంగా నీకు సోము? నా కట్టెలు దొంగలిస్తావా? అరే ఎల్లయ్య, అరవకరా బాబు, నా పిల్లలు చలికి వణికి చేస్తున్నారా. కట్టెలు అన్నీ అయిపోయాయి, అందుకే అడగకుండా తీసా. కట్టెలు లేకపోతే నా కట్టెలు తీసుకుందామనుకున్నావారా? ఏంట్రా నీ కట్టెలా? ఇలా సాయంత్రం కనకమ్మ వాకిట్లో నుంచి నువ్వు ఎత్తుకసిన తుమ్మ మొద్దులు కదా ఇవే. నాకు సగం ఇవ్వకపోతే రేపు పొద్దున్నే రచ్చబండ దగ్గర పంచాయతీ పెడతా, ఏమంటావు? పాషో, గట్టిగా అరవకురా బాబు. ఇదిగో 2 తుమ్మ మొద్దులు పట్టుకొని సైలెంట్గా వెళ్ళిపో. ఎవరికైనా చెప్పావో చంపేస్తా. అది ఊళ్ళో పెద్ద మూతపరి సుబ్బారావు ఇల్లు. ఇంటి అరుగు మీద అతి పెద్ద చలిమంట వెలుగుతుంది. సుబ్బారావు 4-5 రంగురంగుల తలసారి గొంగుళ్ళు కప్పుకొని మంట ముందు కూర్చున్నాడు. పక్కనే పాలేరు అప్పన్న కాపలా ఉన్నాడు. అరే అప్పన్న, ఊళ్ళో కట్టెల దొంగలు ఎక్కువైపోయారా? ఎవరైనా ఈ మంట గాలి పీల్చుకోవడానికి వచ్చినా సరే నా చేతిలో చేస్తాడని చెప్పు. ఎవరిని తడిదాపుల్లో కూడా రానివ్వకు. గొంగలి సరిగ్గా కప్పురా, చలి లోపలికి వస్తుంది. అదే సమయంలో సూర్యభగవానుడు ముసలిన రూపంలో ప్రశాంతంగా కర్ర పట్టుకొని ఆ మంట దగ్గరికి వస్తాడు. అయ్యా దొరగారు, వయసైపోయిన వాడిని, చలికి ప్రాణాలు తోడేస్తుంది. ఆ మంట దగ్గర కాస్త కూర్చొని చలి కాచుకోవచ్చా? ఏంటి చోటు ఇవ్వమంటావా? ఏమయ్యా ముసలి తాత, ఈ లావపాటి తుమ్ము మొదలు ఇక్కడి నుంచి వచ్చాయని అనుకుంటున్నావు తెలుసా? ఒక ఊరు నుంచి ఎడ్ల బండి కట్టించుకొని ప్రత్యేకంగా తెప్పించా. మంట వేడి కావాలంటే ఊరికే రాదు. మరి ఎలా వస్తుంది దొరగారు? దగ్గర కూర్చొని చలి కాచుకోవాలంటే 2 ఆనాలు ఇవ్వు. ఒకవేళ పొగ కూడా పీల్చుకోవాలంటే 3 ఆనాలు ఇవ్వు. మంట కాంతి కళ్ళకి తగిలితే ఇంకో ఆన ఎక్స్ట్రా. తే, డబ్బులు తే. అత్యాశకు కళ్ళు ఉండవు అంటారు దొరగారు. ప్రాణాలు పోయి చలిలో తోటి మనిషికి సహాయం చెయ్యాలని ఆ మంట వేచదనం నాకు అద్దులే. నాకంటూ ఒక దారి దొరకకపోదు. సూర్యతాత తన కర్ర పట్టుకొని నెమ్మదిగా అక్కడి నుంచి గాఢమైన చీకటిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన నడుస్తున్నప్పుడు భూమి మీద కాస్త వెచ్చని పసుపు రంగు వెలుగు పడుతున్నట్లు కనిపిస్తుంది. వెళ్ళా, పైసా ఇవ్వకుండా ఫ్రీగా చలి కాల్చుకుందామని వచ్చాడు తాత. సుబ్బారావు లాంటి రాతిగుండే ఉన్న వాళ్ళని చూసి సూర్యభగవానుడు నవ్వుకుంటూ ముందుకు సాగాడు. ఆ ఊరి చివర గాలి వస్తే కూలిపోయేలా ఉన్న ఒక పూరి గుడిసె దగ్గర ఆగాడు. అది రాములు ఇల్లు. పాపం రాములకు తినడానికి తిండి లేదు, కప్పుకోవడానికి సరైన బట్ట లేదు. ఒక పాత చిరిగిన గొంగలి కప్పుకొని చలికి గజగజ వణికిపోతున్నాడు. కానీ ఆ కటిక చీకట్లో తన గుడిసె ముందుకు వచ్చిన ముసలాయన్ని చూడగానే రాము గుండె కరిగిపోయింది. సూర్యతాత ఆ పూరి గుడిసె వాకిట్లో నిలబడి లోపలికి చూస్తుంటాడు. అయ్యో దండాలండి, ఏంటి పెద్దవాళ్ళ ఉన్నారు? ఈ గడ్డగడ్డే చల్లు ఆ కట్టిగా చీకట్లో బయట నిలబడ్డారు. నా పూరి గుడిసెలోకి రండి. లోపలికి రమ్మంటున్నావు సరే నాయన, కానీ నీ గుడిసెకి కనీసం తలుపులు కూడా సరిగ్గా లేవు. అదుర సుబ్బారావు గారు మంట దగ్గర కూర్చోవడానికి కూడా నా దగ్గర ఆనాలు అడిగాడు. నీకేమో తినడానికి ఏమీ లేనట్లుంది, నాకేం ఆశ్రయం ఇస్తావు? తలుపులు లేకపోతేనేం పిలిచే మనసుంది, నా దగ్గర అడగడానికి కూడా ఏమీ లేదు. రండి కూర్చోండి. ఇదిగోండి అయ్యా, ఈ పాత గొంగలి కప్పుకోండి. ఈనటి సజ్జ గంజి కాస్త మిగిలింది. ఈ మట్టి పొయ్యి మీద వెచ్చబెడతాను. ఆ గంజి తాగితే మీ ప్రాణం కాస్త కుదుట పడుతుంది. రాములు మట్టి పొయ్యిలో ఉన్న పచ్చి కట్టెలు ఉదుతూ నానా కష్టాలు పడుతుంటాడు. సూర్యతాత వెనుక నుండి ప్రశాంతంగా నవ్వి ఆ పొయ్యి వైపు తన కళ్ళతో ఒక చూపు చూస్తాడు. అంతే, వెంటనే అక్కడ మంట రగులుకుంటుంది. అయ్యా బాబోయ్, ఏంటి ఆ దేవుడికి నా మీద ఇంత కరుణ ఉందో? ఆముదం పోసినట్లు ఎండిన కట్టెల్లాగే ఈ పచ్చి కట్టెలు బగ్గుమన్నాయి. ఇదిగోండి అయ్యా, ఈ వేడి గంజి తాగండి. ముసలైన నవ్వుతూ ఆ గంజి తాగి అక్కడే
మూలన ఒక పాత మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంటాడు. నెమ్మదిగా ముసలైన శరీరం నుండి ఒక అద్భుతమైన వేడి పసుపు రంగు వెలుగు రావడం మొదలవుతుంది. అబ్బా, ఏంటయ్యా ఇది? ఊరంతా ఎముకలు కొరికి చలి ఉంటే మన గుడిసెలో మాత్రం మండు వేసవి కాలం లాగా చెమటలు కారుతున్నాయి. అసలు బయట చలి ఉందా? ఎండ కాస్తుందా? తాత, నీకు ఏమీ అనిపించట్లేదా? ఆ కిటికీ తలుపులు కాస్త తీయవా? ఒక్క పోసేస్తుంది. ఎంత గొప్ప మనసు! ఇంత పేదరికంలో కూడా తనకున్న ఒకే ఒక్క దుప్పటి నాకు ఇచ్చాడు. ఇలాంటి మంచి వాళ్ళ కోసం నా వెలుగు ఎప్పటికీ ఉండాలి. ఆ రాత్రి గడిచింది. జనాల లెక్క ప్రకారం 2వ రోజు ఉదయం అయ్యింది. కానీ ఆకాశంలో ఒక వెలుతురు రేఖ కూడా లేదు. నిన్నటి కన్నా చలి ఇంకా పెరిగిపోయింది. పశువులు అరుస్తున్నాయి, కోలు కూయడం మానేశాయి. చెట్లు కూడా చలికి వణికి ఆకులు రాచుతున్నాయి. ఊళ్ళో జనాలందరికీ భయం పట్టుకుంది. చేతుల్లో అమృతం దీపాలు కాగడాలు పట్టుకొని గజగజ వణుకుతూ రచ్చబండ దగ్గరికి పరుగులు తీశారు. ఆ ఊరి మూతబారి సుబ్బారావు కూడా 7 గొంగుళ్ళు కప్పుకొని చలికి వణుకుతూ పంచాయతీకి వచ్చాడు. అయ్యో దేవుడా, నా పొలం అంతా చలికి మాడిపోతుందిరా నాయన. పిల్లల చలికి గట్టగట్టిపోతున్నారు. ఈ సూర్యుడికి ఏం రోగం వచ్చింది? అసలు ఉన్నాడా లేడా? ఓయ్ సోమయ్య, ఆపరా నీకోలా. నా ఇంట్లో 10 పండ్ల కట్టెలు ఉంటే ఆ చలికి అన్నీ రాత్రికి రాత్రి బూడిదయ్యాయి. ఈ రాత్రి కూడా సూర్యుడు రాకపోతే నా మేడలో ఉన్న టేకు తలుపులు పీకి మంట వేసుకోవాలి. అక్కడి గుంపులో నుంచి పాతకాలపు సిద్ధాంతి ఒకరు ఒక చేతిలో కాగడ, మరో చేతిలో పాత తాళపత్రాలు పంచాంగం పట్టుకొని వస్తాడు. ఇది మామూలు చీకటి కాదు సుబ్బారావు గారు. నా పంచాంగం ప్రకారం ఆకాశంలో ఘోరం జరిగిపోయింది. రాహు కేతువులు ఇద్దరు కలిసి సూర్యుడిని అమాంతం మింగేశారు. వాళ్ళకి కడుపుబ్బరం వచ్చి అరగక ఆ సూర్యుని వాంతి చేసుకునేదాకా మనం ఈ చలిలోనే వణకాల్సిందే. మహాగ్రహణం పట్టింది. అమ్మో, ఏంటి వాంతి చేసుకునేదాకా ఆగాల? అప్పటిదాకా మనం చలికి ఐస్ గడ్డలు అయిపోతాం కదా సిద్ధాంత్ గారు. ఇప్పుడెలా? కాదు కాదు, మన ఊరిలో పాపాలు ఎక్కువైపోయాయి, అందుకే సూర్యుడు రావడం లేదు. సిద్ధాంత్ గారు, మీరు తప్పు చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా ఆ పక్క ఊరి ప్రెసిడెంట్ గాడి పని. వాడెవడో పెద్ద మంత్రగాడిని తీసుకొచ్చి మన ఊరి మీద మంత్రం చేయిస్తున్నాడు. మన ఊరికి సూర్యుడు రాకుండా ఆపేశాడు. వాడి ఊళ్ళో ఎండ కాసునే ఉండి ఉంటుంది. పదండిరా, కాకడాలు పట్టుకొని వాడి మీద యుద్ధానికి వెళ్దాం. గుంపు అంతా ఒకటే అరుపులు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ కొట్టుకునేంత పని చేస్తారు. సరిగ్గా అదే సమయంలో చలికి వణికిపోతున్న సుబ్బారావు కళ్ళు ఊరి చివర ఉన్న రాములు గుడిసె వైపు పడతాయి. అరే అప్పన్నా, అటు చూడరా, రాములు గాడి గుడిసె వైపు చూడు. ఊరంతా చలికి ఎముకలు కొరుకుతుండే వాడి ఇల్లు మాత్రం వేసవికాలం ఉదయంలాగా వెలిగిపోతుందేంటిరా? జనాలంతా అరుపులు ఆపి అటువైపు చూస్తారు. ఆ ఊరి గుడిసె చుట్టూ ఉన్న చీకటి అంతా మాయమై ఒక బంగారు వన్నపు కాంతి మరియు వెచ్చదనం బయటకు వస్తుంటుంది. అదేంటండి, వాడి గుడిసెలో మంట ఏమైనా వేసుకున్నాడా? మంట అయితే ఎర్రగా ఉండాలి కదా, ఆ వెలుతురేంటి? సాక్షాత్తు సూర్యుడే వాడి ఇంట్లో ఉన్నట్లుగా పసుపు రంగులో ఉందేంటి? ఆ గుంపులో నుంచి సుబ్బారావుకి ఒకరిలా చెప్తారు. ఒక ముసలి తాత రాములు గుడిసెలో ఉంటున్నాడని. అరే, అయితే నిన్న వచ్చిన ముసలి తాత మామూలు అతను కాదన్నమాట. అతని దగ్గర ఎన్నో శక్తులున్నాయన్నమాట. ఆ ముసలి తాత నాతో ఉంచుకుంటే అన్ని ఖర్చులు మిగిలిపోతాయి. సుబ్బారావు ఎవరికి చెప్పకుండా ఆ రాములు గుడిసె వైపు పరుగులు తీస్తాడు. ఊరి జనాలు కూడా లాంతర్లు పట్టుకొని వెనుక పరుగులు తీస్తారు. అత్యాస కళ్ళు మూసేస్తే ఎదురుగా ఉన్నది సాక్షాత్తు దేవుడైనా సరే మనిషికి మట్టి బొమ్మల్లాగే కనిపిస్తాడు. తన కట్టెల ఖర్చు మిగిలిపోతుందని స్వార్థంతో ఆ ముసలైన ఒంట్లో ఏదో మహిమ ఉందని భ్రమపడి సుబ్బారావు గబగబ రాములు గుడిసె తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళాడు. వెనుకని ఊరి జనాలు కాగడాలు పట్టుకొని భయంగా గుమ్మం దగ్గర నిలబడ్డారు. అరే రాములు, ఊరంతా చలికి ఎముకలు కొరుకుతుంటే నువ్వు మాత్రం చెమటలు తుడుచుకుంటున్నావా? దొంగ వెదవా, ఈ ముసలి తాత మహిమ ఏంటో నాకు అర్థమైంది. ఇతన్ని నా మేడలోకి తీసుకువెళ్ళిపోతున్నా. అయ్యా దొరా, ఆయన ఏదో పాపం దిక్కులేని వాడు, పైగా వయసే పైన పెద్ద మనిషి. ఈ గడ్డగడ్డ చలికి బయటకు తీసుకెళ్తే ప్రాణాలు పోతాయి. ఆయనకు నిద్ర పట్టడమే కష్టం. దయచేసి వదిలేయండి దొరా. సుబ్బారావు నిద్రపోతున్న
సూర్యతాత మీద ఉన్న పాత గొంగలిని ఒక్కసారిగా లాగుతాడు. లేవవయ్యా తాత, ఈ చిన్న గుడిసెలో నీకేం పని? నా మేడిలో పట్టు పరుపుల మీద పడుకోబెడతాలే. సూర్యతాత ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఆ కళ్ళలో నుంచి ఒక్కసారిగా 1000 కాగడాల వెలుగు బయటకు వస్తుంది. సూర్యతాత నెమ్మదిగా లేచి నిలబడతాడు. ఆయన కప్పుకున్న ఆ పసుపు రంగు శాలువా నుండి కళ్ళు చెదిరే వెలుగు బగబగ మండిపోతున్న కాంతి పుంజలు బయటకు వస్తాయి. ఆగు సుబ్బారావు! ఆ గొంతు వినగానే గుడిసె బయట ఉన్న జనాలంతా భయంతో కాగడాలు వదిలేసి కింద పడిపోతారు. సుబ్బారావు కళ్ళు బయలు కమ్మి 2 చేతులతో కళ్ళు మూసుకుంటాడు. అమ్మ బాబోయ్, ఏంటయ్యా ఈ వెలుగు? నా కళ్ళు మండిపోతున్నాయి. దేవుడా, ఎవరయ్యా నువ్వు? ఒరి మూర్ఖుడా, డబ్బుతో మనుషుల్ని కొంటావు, కట్టెల్ని కొంటావు, కానీ ప్రాణకోటికి వెలుగునిచ్చే సూర్యుని కూడా బీడం ఆడతావా? పగలు రాత్రి విశ్రాంతి లేకుండా కొన్ని కోట్ల ఏళ్ళుగా ఈ సృష్టిని నడిపిస్తుంది నేనే. మనుషుల నైజం చూడడానికి ఒక్కరోజు ఆకాశం నుండి కిందకు వస్తే నీ స్వార్థంతో నన్నే అద్దకు తీసుకుందామనుకున్నావా? క్షమించు తండ్రి, నువ్వు దేవుడు అని తెలియక కళ్ళు నెత్తికెక్కి తప్పు చేశాను. నిష్కరించు స్వామి. అత్యాశ నీ ఆస్తి అన్నావు కదా సుబ్బారావు, ఇక్కడ నుండి నీకు ఇదే శిక్ష. ఈ భూమి మీద అందరూ చలికి వణికిపోతున్నా నీకు మాత్రం ఎప్పటికీ ఎండాకాలం లాగి మండిపోతూనే ఉంటుంది. ఆ వేడికి నువ్వు విసుక్కుంటూనే బతుకు. ఇదే నా శిక్ష. లే నాయనా రాములు, నీ గుడిసెకు తలుపులు లేకున్నా నీ మనసు తలుపులు తెరిచే ఉన్నాయి. ఈ చలిని లెక్క చేయకుండా నీకున్న ఒకే ఒక్క గొంగలి నాకు కప్పావు. ఇక నుండి నీ పొలంలో పాడి పంటలకు వెలుగు ఎప్పటికీ చోటు ఉండదు. సుఖంగా బతుకు. మనిషికి విశ్రాంతి అవసరమేమో, కానీ ధర్మానికి ప్రకృతికి విశ్రాంతి అనేది లేదు. నా కర్తవ్యం నేను నిర్వర్తించకపోతే ఈ సృష్టి ఆగిపోతుంది. ఇక నేను మళ్ళీ మొదలు పెడతాను. అంతే. సూర్య భగవానుడు ఆకాశంలో ఒక్కసారిగా ఒక కాంతి కిరణంలా రివ్వున దూసుకుపోతాడు. ఒక్క క్షణంలో చీకటి మొత్తం విడిపోయి అద్భుతమైన ఉదయం పూట లేత ఎండ పల్లెటూరి మీద పడుతుంది. గోడ మీదున్న కోడి పుంజు ఎండ పడగాని సంతోషంగా రెక్కలు ఆడిస్తుంది. బతికిపోయాను రా బాబోయ్, ఇప్పుడే కదా నా డ్యూటీ స్టార్ట్ అయింది. ఇక ఊరందరినీ నిద్ర లేపుతా. రాములు, సోమయ్య, ఎల్లయ్య సంతోషంగా ఆకాశం వైపు దండం పెడుతుంటారు. చూసారుగా, ఎంత సంపాదించినా తోటి మనిషికి సహాయం చేయని సుబ్బారావుకు తగిన శాస్తి జరిగింది. దయాగుణం ఉన్న రాములు దేవుడి దీవెన పొందాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.